Hello, Umesh. Good evening, everyone. Very నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్తే అండి. నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే, నమస్తే టు ఆల్. గుడ్ ఈవినింగ్. యా అయిందమ్మా. థ్యాంక్ యూ. నమస్తే అండి. విలియం, సత్యం, దేవుళ్ళు, ఎల్బిఎన్, దివ్య, మహేష్, సైదులు, పద్మ, టీడీపీ, స్టాన్లీ బ్రౌన్, సాయి, నాగేంద్ర, జోయా, దేవరాజ్, వెంకట్, శ్రీశైల్, గుడ్ ఈవినింగ్. నమస్తే అమ్మా. మోహన్, గుడ్ ఈవినింగ్ అండి. భవానీ, శివ, ముదిరాజు, రూపా, బాలవర్ధన్, వెంకట్, సత్యం, వాణి, లావణ్య, వినీల, రమేష్, లక్ష్మణ్, లక్ష్మి, ఫీలింగ్స్, వీరు, శివ, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ వెల్కమ్ టు అన్అకాడమీ అమ్మ. సబ్కో నమస్కార్. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరికీ నమస్కారం. వీరాంజనేయులు, డానియల్, శిల్ప, కరీమా, గుడ్ ఈవినింగ్ అండి. కన్నడనా ఏదో కొంచెం అండి. అభిషేక్, హలో అభిషేక్, నిఖిల్, రమేష్, రాకేష్, నరేష్, good evening Venkat Sai. Amma, is my voice audible? Shivateja, Shruti, Ramesh Babu. Amma, please tell me, is loud and clear? Very good. Is the screen visible? Mega Vijaya, welcome andi. Amma, మనం ఈరోజు పార్లమెంటు మరియు స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ చేస్తున్నాము. we will be doing certain MCQs. ఓకే, ఇంకొక 2 minutes వెయిట్ చేద్దామండి. లెట్ ఎవ్రీవన్ జాయిన్ అండ్ రివిజన్ MCQs. ఈరోజు మీకు 2 విషయాలని చెప్తాను. 2 things I will tell you. గుడ్ ఈవినింగ్ అమ్మ. అరుణ్, శ్రీకాంత్, నరసింహ, సంతోష్, ఏడుకొండలు. 2 విషయాలండి. 1, I will tell you some fact. ఒక విషయం చెప్పబోతున్నాను ఈరోజు. నాకు తెలిసి ఇప్పటి వరకు మీరు వినలేదు. ఆ క్వశ్చన్ వరకు వెయిట్ చేయండి. ఆ క్వశ్చన్ వెయిట్ చేసి వచ్చాక మీకు స్టక్డ్ సార్. ఇప్పుడు నాట్ స్టక్డ్ రా. వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీవన్. ఈజ్ ఇట్ క్లియర్? అదే అనుకుంటున్నా, క్లాస్ చాలా రోజులు అయింది స్టక్ అవ్వక అని చెప్పి. ఈరోజు స్టక్ అయిపోయింది అనమాట. చాలా రోజులు అయింది స్టక్ అక్క. యష్, అదే అనుకుంటా నేను కూడా. అంటే గబ్బర్ సింగ్. వెరీ గుడ్. ఆయనతో పోలికేటమ్మా, ఆయన గొప్ప మనిషి. రైట్, వెరీ గుడ్ అండి. అన్అకాడమీ ఈస్ ప్లేయింగ్ విత్ us. అమ్మా, ఎవ్రీవన్, ఈజ్ ఇట్ క్లియర్? అవునండి. యష్, మీ పేరుతో ఒక హీరో ఉంటాడు తెలుసా మీకు? కర్ణాటకలో ఫేమస్ హీరో. చాలా ఫేమస్ అయినా కూడా. ఓకే, ఇదొకటండి. మీకు ఒక రహస్యం చెప్పబోతున్నాను ఈరోజు. బహుశా ఇప్పటి వరకు వినుండరు. ఆ క్వశ్చన్ వరకు వెయిట్ చేసి ఆ రహస్యం చూద్దాము. ఆ రహస్యం దేనికి సంబంధించిందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టుకి సంబంధించిన రహస్యం. ఓకేనా? ఈ రహస్యాన్ని నేను ఇవాళ మీకు మీ ముందు చెప్తాను. ఓకే,
Yeah, I will do in bilingual. Don't worry. Questions will be in English only. Don't worry. Second one is, questions are very easy. MCQs are very easy. Options will be tricky. Questions are very easy. Options will be tricky. Is it clear? Out of 12, 7 is a very good score. 7 is a very good score. Okay, 7 is a very good score. Options are tricky. Okay, let's go back to the rules. We will start MCQs. Very good, Amma. Rules first. This test consists of 12 MCQs. 2, 30 seconds will be given for reading the question properly. Reading the question. 3, use poll only. And what is the last one? Doubt will be cleared at last. At last. All doubts will be cleared. Don't worry. Okay? All doubts will be cleared. Chat box disabled. Very good, Amma. Very good. These are the rules. Okay? So, shall we go with the first question? So, this is test number 28 of 30. And test number 29 out of 30 will be this Saturday. This Saturday we'll have test number 29 out of 30. Okay? Saturday. IPL starts. Our test 29 starts. Okay? Yes. Now, shall I go to the first question? Shall I go to the first question? Are you all ready? అందరూ రెడీగా ఉన్నారా? నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మై ఓన్లీ రిక్వెస్ట్ ఈస్ రీడ్ క్వశ్చన్ ట్వైస్. Read question twice. Even if it is easy question, read question twice. You will get an answer. Okay? Competition is very tough. How many students are there in the class? Please tell me. You only tell me how many students are there. Meeku telustundi kada, 111 or 108, 111 students. Competition is tough. Out of this 111, you should be one. Out of this 111, you should be one. Are you getting my point? Veto power of the President of India. Very good. Moodu Namalu. Okay. Here we go. Question number 1 on your screen. Question number 3, 2, 3. Question number 3, 2, and 3. Consider the following and choose the correct statement. The Vice President of India can be re-elected. The President can make rules for convenient business of the government. Parliament can make its own rules as per the Constitution. Which of the following is the correct statement? See, if you want poll, give me a thumbs up. If you want a clue, give me a clap. Okay. Okay. 10 seconds to go. 10 seconds to go. So thumbs ups are more than clues. Claps takkunai. Andike I can't give a clue. Okay, here is the clue for you all. అందరికి క్లూ ఇస్తున్నాను, చాలా మంది అడుగుతున్నారు కాబట్టి. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్వేస్ ఏ ఈజీ క్వశ్చన్. ఓకే, చాలా అనుకుంటా ఇంకా. ఓకే అండి, చలో పోల్ ఇస్తున్నాను. 5 seconds. 5, 4, 3, 2, 1.
How many of you feel that clue has worked? Clue పనిచేసింది అని ఎన్ని మంది అనుకుంటున్నారు? Very good. Very good. As always. But this is a easy question. Antera? It's an easy question. Only 63% said the correct answer. మనము 3 or 4 days back క్లాస్లో కూడా చూసాం. We also saw this in the class. Correct? రీసెంట్గానే చేశాను. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్ అండి. 65%. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఆస్మా, శరత్ చంద్ర అండ్ అవర్ ఫీలింగ్స్. వెరీ గుడ్. ఓకే, వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్? దీనికి ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఈజ్ సి, సారీ బి. ఆల్ ది అబౌవ్ ఆర్ కరెక్ట్. ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. First one, the vice president can be re-elected how many times? Any number of times. The parliament can make its own rules as per the constitution. According to which article? Article 118. The president can make rules for convenient business of government. Suppose government ane place lo legislature అని ఉంటే అది కరెక్టా రాంగా? That is a wrong statement. Because it is government, president has the power to make rules, make convenient rules. Is it clear everyone? Amma, is it clear everyone? I hope this is clear. I hope this is clear everyone. Yes. Shall I move on to the next question? President of India, for smoothful functioning of government, he can make rules. He can make certain rules for ministers, for PM, okay, for business transaction. For example, Unacademy make certain rules for smoothful of the class. Class kosam Unacademy rules chestunda? అలా అనమాట. అన్అకాడమీ అంటే అన్అకాడమీ చేస్తుందా? అన్అకాడమీ చేయదు కదా. అన్అకాడమీ ఆథరైజేషన్ ఒకటి చేస్తారు. దట్ ఈస్ ద థింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 324, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. హియర్ వి గో. క్వశ్చన్ నెంబర్ 324 ఆన్ యువర్ స్క్రీన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ అండ్ చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాను? కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాను. PM can be a member of Rajya Sabha also. PM may or may not be a member of parliament at the time of appointment. PM term is 5 years as per the constitution. 1 2 only, 1 3 only, 1 2 3 none. 30 seconds. ले लो. आपको सही. I think this is a easy question. నలుగురు క్లాప్స్ కొట్టారు. క్లూ కావాలని. This is a easy question. 5 seconds. 5 4 3 2 1. 60%. ఎంత ఈజీ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా 60-65 వెళ్తుంది ఎందుకమ్మా? 47%, 60 కూడా కాదు. ట్వంటీ సెకండ్స్ టు గో. అందరూ ఆన్సర్ చేయాలి. 44% కరెక్ట్గా ఇచ్చారు. %. 4 seconds. Done. Excellent amma. Ramesh, Santosh, Sharath, very good. Excellent. Now what is the answer Andy? Answer is
A is the answer. When you say A is the answer, this is wrong. అంటే ప్రైమ్ మినిస్టర్ గా ఒక్కసారి అపాయింట్ అవుతే అతను 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలా? అంటే మెజారిటీ ప్రూవ్ చేయకపోయినా కూడా 5 సంవత్సరాలు ఉండాలా అండి? మెజారిటీ మధ్యలో పోయినా కూడా 5 సంవత్సరాలు ఉండాల్సిందేనా? ఉండాలా? తప్పు కదా. అసలు ప్రైమ్ మినిస్టర్ కి ఫిక్స్డ్ టర్మ్ ఉందా? ఈజ్ దేర్ ఎనీ ఫిక్స్డ్ టర్మ్ ఫర్ ది ప్రైమ్ మినిస్టర్? No, there is no fixed term for the prime minister. If there is no fixed term for the prime minister, Naresh, what you said is exactly. If there is no fixed term for the prime minister, మరి ప్రైమ్ మినిస్టర్ ఎవరి ప్లెజర్ వాడుకుంటాడు ఆఫీస్లో? till the pleasure of president of India. కరెక్ట్ కదా అమ్మ? ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి. ప్రైమ్ మినిస్టర్ కెన్ బి ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ అని అన్నాడు. రాజ్యసభ ఆర్ లోక్సభ, అంతేనా? రాజ్యసభ లోక్సభ. ఇంకోటి అడుగుతున్నాను, ఖచ్చితంగా ఎలక్టెడ్ మెంబర్ అయ్యి ఉండాలా? ఖచ్చితంగా ఎలక్టెడ్ మెంబర్ అయ్యి ఉండాలా లేదా ఎలక్టెడ్ ఆర్ నామినేటెడ్? ఎలక్టెడ్ ఆర్ నామినేటెడ్. వెరీ గుడ్. ఎనీథింగ్, ఎయిదర్ అస్మా. సెకండ్ వన్ చూడండి, PM may or may not be a member of parliament. PM may or may not be a member of parliament at the time of, yes, he can be appointed and the president of India asked him to prove his majority within 1 month. If he is within 6 months, he had to prove his majority within 1 month. అతను మెజారిటీ ప్రూవ్ చేసుకోవాల్సింది 1 month లో, అతను మెంబర్ అవ్వాల్సింది 6 months లోపల. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లెజర్ మీద ఉంటాడు. క్లియర్ అమ్మా ఎవ్రీవన్? ఇస్ ఇట్ క్లియర్? షల్ ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిస్క్రిషనరీ పవర్. వెరీ గుడ్ అమ్మా ప్రవీణ్. డిస్క్రిషనరీ తెలుగులో ఏమంటారు? ఆయన ఇష్టం. సీతయ్య, విచక్షణ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. Shall I move on to the next question? 325th question. Irrespective of the caste, creed, anything, ఓటకు ఇవ్వాలి ఖచ్చితంగా. 325. జాగ్రత్త అమ్మా, చాలా జాగ్రత్తగా చెప్పాలి, అస్సలు టెన్షన్ పడద్దు. కన్సిడర్ ది ఫాలోయింగ్ అండ్ చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. ఏది కరెక్ట్ స్టేట్మెంట్? The office of the deputy prime minister is appointed by president as per Article 74. President shall not enjoy parliamentary privileges as per Article 105. I hope this question is easy. 1 only, 2 only, both none. చదవాలమ్మా, చదవాలి, ఖచ్చితంగా చదవాలి. చదివితే ఈజీ. ఇంత డెప్త్లో వెళ్తాం క్లాసెస్లో మనం. వెన్ ఎవర్ వీ టేకప్ ఎనీ టాపిక్ చాలా డెప్త్లోకి వెళ్ళిపోతాం మనం. లైక్ దిస్. The office of the deputy prime minister is appointed by the president as per Article 74. President shall not enjoy parliamentary privileges as per Article 105. వీటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాను. పోలిస్తున్నాను. 5 seconds. 5, 4, 3, 2, 1. Lift off. 30%. 41%. 60% తప్పు పెడుతున్నారండి. 60% తప్పు పెడుతున్నారు. 40%. 40%. 41% కరెక్ట్గా పెట్టారు. 42%. 68% తప్పు పెట్టారమ్మా. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. జమి నరేంద్ర, రాము, వెంకట్ సాయి చూడండి, క్వశ్చన్కి మారిపోతుంది లీడర్ బోర్డు.
క్వశ్చన్ కి మారిపోతుంది. నెక్స్ట్ టైం చూస్తాను ఎలా ఉంటుందో. ఆన్సర్ ఏంటమ్మా దీన్ని? పి ఈజ్ ది ఆన్సర్. అమ్మ ఒక్కసారి అందరూ వినండి. అసలు రాజ్యాంగంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే ఆఫీస్ ఎక్కడైనా రాసుందా? అసలు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే ఆఫీసు రాజ్యాంగంలో రాయకపోతే యాజ్ పర్ ఆర్టికల్ 74 అంటేనే తప్పు కదా ఇది. యాజ్ పర్ ఆర్టికల్ 74 అంటేనే తప్పు కదా. ఇక అయిపోయింది కదా, ఇంకెందుకు? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? 2, పార్లమెంటరీ ప్రివిలేజెస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వర్తిస్తుందా, గవర్నర్కి వర్తిస్తుందా? నో. పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఎవరెవరికి ఇస్తారు చెప్పండి? మినిస్టర్లకి, మెంబర్స్కి, అటార్నీ జనరల్కి ఇస్తారు. అంతేనా? ఎంపీస్కి ఇస్తారు, మెంబర్స్కి, ఎంపీస్కి ఇస్తారు. రాజ్యసభ, లోక్సభకి. అవుమా? కౌన్సిల్, అటార్నీ జనరల్. ఎస్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఆర్ దేర్? ఎన్ని రకాలు ఉన్నాయి పార్లమెంటరీ ప్రివిలేజెస్? 2 types. What are they? Individual privilege, collective privileges. Individual privileges, collective privileges. Excellent. Good. Bar revise చేస్తున్నారు subject. Shall I move on to the next question? I am very eager to see the leaderboard. మీకంటే నాకు ఎక్కువగా ఉంది. చలో. Question number 326, very famous. Right to vote on the basis of universal adult franchise. కదా? సరే చూడండి, క్వశ్చన్ చూడండి, ఆప్షన్స్ చూడండి, జాగ్రత్తగా చెప్పండి. Consider the following and choose the correct statement. Chairman of the Rajya Sabha is not part of upper house. Chairman cannot be the head of joint sitting of the parliament in any case. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాను. పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్లో ఈజీగా ఉంటాయనుకున్నారు కదా క్వశ్చన్స్ అన్ని. క్వశ్చన్స్ చాలా ట్రిక్కీగా ఉన్నాయి అని చెప్పి నేను అంటాను. మీరేమంటారో మీ ఇష్టం. ట్రిక్కీగా ఉన్నాయా? ఉన్నాయి. మరి క్వశ్చన్స్ ఇలా కావాలా, ఈజీ కావాలా? మీ ఇష్టం. One only, two only, both 1 and 2, none. Chairman of the Rajya Sabha is not the member of upper house. Chairman cannot be the head of the joint sitting of the parliament in any case. 5 seconds. 5, 4, 3, 2, 1. Lift off. జీరో % అని వచ్చింది. 43%. మళ్ళీ 60% తప్పు పెట్టారమ్మా. 43% కరెక్ట్గా పెట్టారు. అమ్మా రివిజన్ కావాలమ్మా. ఐ వాంట్ ఎవ్రీవన్ టు రివైజ్ ప్రాపర్లీ. రివిజన్ ఈజ్ మిస్సింగ్. 41% కరెక్ట్గా పెట్టారు. 41% మాత్రమే కరెక్ట్గా పెట్టారు. ఐ కెన్ సీ, అందరినీ చూస్తున్నా నేను. ఎవరెవరు ఉన్నారో కూడా నేను చూస్తూ ఉంటే తెలుస్తుంది, ఎవరో కూడా తెలుస్తుంది. 42% పెట్టారు. వావ్. మళ్ళీ చేంజ్ అయిందా? లేదే, చేంజ్ కాలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ రాము, జమి, నరేంద్ర అండ్ రాకేష్. వెరీ గుడ్ అమ్మా. ఎక్సలెంట్. వాట్ ఈస్ ది ఆన్సర్? బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ కదా. అంతేనా కదా అండి? అమ్మ రాజ్యసభ చైర్మన్ రాజ్యసభలో ఉన్న సభ్యుల నుంచి ఎన్నుకోబడతాడా, లేదా వైస్ ప్రెసిడెంట్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ది చైర్మన్? వైస్ ప్రెసిడెంట్ విల్ బి ది ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ కదా. అంతేనా? సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. నాట్ పార్ట్ కరెక్టే. ఇక్కడ ఏం చేస్తాను? చైర్మన్ కెనాట్ బి ది హెడ్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్. చెప్పండి, హూ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది జాయింట్ సిట్టింగ్? ఫస్ట్ అది చెప్పండి నాకు. Who is the head of the joint sitting?
స్పీకర్. సపోజ్ స్పీకర్ లేరనుకోండి, డెప్యూటీ స్పీకర్. డెప్యూటీ స్పీకర్ లేడనుకోండి, డెప్యూటీ చైర్మన్. డెప్యూటీ చైర్మన్ లేడనుకోండి, అందరి సభ్యులలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక వ్యక్తిని అపాయింట్ చేసేస్తాడు. అంతే కదా, అంతే కదా. చైర్మన్ కెనాట్ బి ఇన్ ఎనీ కేస్ అంటే మీరు ట్రాప్లో పడతారు అని ఇన్ ఎనీ కేస్ అని పెట్టా కావాలని. ఇన్ ఎనీ కేస్ అంటే ఆలోచిస్తారని చెప్పి, అది ఏ కేసులో అయినా ఎందుకు ఉండొచ్చు అని ఆలోచిస్తారు కదా. అది కరెక్టే, అప్పుడప్పుడు అట్లాంటివి కరెక్ట్ ఉంటాయి. ట్రాప్లో పడ్డారు అమ్మ, 60% దాకా తప్పు చెప్తున్నారండి, 42% కరెక్ట్ చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అయినా మినిమం 70% చెప్తారని ఆశిస్తున్నాను. ఓకేనా, వెళ్దామా మరి నెక్స్ట్ క్వశ్చన్కి. రెడీయా? కొంచెం టఫ్గా ఉన్నాయా క్వశ్చన్స్? టఫ్గా ఉన్నాయా? ఏం లేదు కదా, ఉన్నాయి. ట్రిక్కీగా ఉన్నాయా? ట్రిక్కీగా ఉన్నాయి. మరి నెక్స్ట్ ఎగ్జామ్కి కొంచెం టఫ్నెస్ తగ్గించనా, ఇంకా పెంచనా? ఇలానే ఉంచాలి మోర్. సరే, గుడ్ ఈవినింగ్ అండి. బట్ నా యొక్క ఉద్దేశం ఏంటంటే క్లారిటీ వస్తుందా సబ్జెక్ట్ మీద, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. క్లారిటీ వస్తుందా సబ్జెక్ట్ మీద, క్లారిటీ వస్తుందా సబ్జెక్ట్ మీద, ఒక కాన్సెప్ట్ అర్థం అవుతుందా లేదా, కాన్సెప్ట్ అనేది అర్థం అవుతుందా లేదా, కాన్సెప్ట్ తెలుస్తుంది కదా, వెరీ సూపర్ క్లారిటీ. చాలు, ఇలా క్లారిటీ వస్తే మీరు తప్పు పెట్టినా నేనేం పర్లేదండి, మీకు క్లారిటీ వస్తే చాలు. నాకు తప్పు పెట్టినా పర్లేదండి, ఏం పర్లేదు. ఓకే, క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 327. కమాన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్? ఈజీ క్వశ్చన్ అని అనుకుంటున్నాను, చూద్దాం. Who among the following stays in the office till the pleasure of the President of India? అరే విచక్షణ. How many among the following stays till the pleasure of the President of India? 1, 2, 3, 1 only, 1, 2 only, none. Polivana? 5, 4, 3, 2, 1. Wow, 100%. 74. వెంకట్, సాయి, రవేష్ ముగ్గురు కొత్త వాళ్ళు ఉన్నారు. వెరీ గుడ్ అమ్మ, అలానే పెట్టండి. వెరీ గుడ్ అండి, 73% పెరిగింది. ఎక్సలెంట్. %72. మై టార్గెట్ ఈజ్ రీచ్డ్. మీరంతా నా మాట లెక్క చేస్తారమ్మా. జమ్మి నరేంద్ర, రాము, రాకేష్, ఓ మై గాడ్, ఫస్ట్ టాప్ 10లో అందరూ 5 out of 5 ఉన్నారు. టాప్ 10లో ఎక్సలెంట్, వెరీ గుడ్. సీ ద కాంపిటీషన్ ఇయర్. 5 out of 5 ఉన్నా కూడా ఫస్ట్లో లేరు. కాంపిటీషన్ చూసారా ఎలా ఉందో? హౌ మెనీ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? 140 అరౌండ్. సి, ఓకే, 148. కాంపిటీషన్ చూసారు కదా. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆల్ కదా. ఆల్ ది ఆఫీసర్స్ స్టేస్ టిల్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అవునా కాదా? ప్రైమ్ మినిస్టర్ ఆర్టికల్ చెప్పండి నాకు. ప్రైమ్ మినిస్టర్ ఆర్టికల్ చెప్పండి నాకు. ఆన్సర్ ఈజ్ ఏ, 74. గవర్నర్ ఆఫ్ ది స్టేట్ ఉండాలి అనే ఆర్టికల్ ఎంత? ఉండాలి, గవర్నర్ ఉండాలి. అపాయింట్మెంట్ అండ్ రిమూవల్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్టికల్. కమాన్, నో, నాట్ 78, 76.
Article 76. Okay. Shall I move on to next question? Can I move on to the next question? అమ్మా 200% చెప్తున్నా నేను. నాకు ఆపోజిట్గా చేయాలి మరి మీరు. ఈ క్వశ్చన్కి 20% కంటే ఎక్కువ ఆన్సర్ పెట్టరు అని నా ఉద్దేశం. చూద్దామా? ఛాలెంజా? ఛాలెంజా? Challenge. President, as per the Indian Constitution, can only be removed through a formal impeachment process. President, as per the Indian Constitution, can only be removed through a formal impeachment process. Formal impeachment process. Article 63 says there shall be a vice president for India. There shall be a vice president for India. మీకు ఎగ్జామ్ స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను, గుర్తుందా? మీకు నిజాన్ని చెప్తాను ఈరోజు అని చెప్పి, మీకు రహస్యాన్ని చెప్తాను అని చెప్పి, గుర్తుందా? అది ఈ క్వశ్చన్కి సంబంధించిందే. పోలివనా? పోలివనా? 5, 4, 3, 2, 1. వావ్, ఎక్సలెంట్ అండి. 40% కరెక్ట్గా పెట్టారు, 70% కరెక్ట్గా పెట్టారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మా, యూ హ్యావ్ రీచ్డ్, యు ఆర్ క్లెవర్, 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 క్లెవర్. యు ఆర్ రెడీ ఫర్ ది ఎగ్జామ్. 68% ఎవరు పెట్టారు? ట్రాప్లో పడలేదు. వెరీ గుడ్, ఎక్సలెంట్. 68% కరెక్ట్గా పెట్టారండి. నేను అస్సలు అనుకోలేదమ్మా. వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్, ఎక్సలెంట్ అండి. రాము, విశ్వనాథ్, గోవర్ధన్, వెరీ గుడ్ అమ్మా, ఎక్సలెంట్ అండి. వాట్ ఈస్ ది ఆన్సర్? డిస్కస్ చేద్దాము. ఆన్సర్ ఏం చెప్పండి. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సార్, ఇప్పుడు వస్తుంది. సార్, సుప్రీంకోర్టు జడ్జెస్ని ఇంపీచ్ చేస్తారు కదా, సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా ఇంపీచ్ చేయాలి కదా, మరి ఓన్లీ అంటే ఇది తప్పు కదా? అంతేనా? అదేనా డౌటు? అదేనా డౌటు? అదే కదా డౌటు? చూడండి, ఇక్కడ ఏం రాశాను నేను? ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంతే కదా? ఇప్పుడు మీకు ఒక రహస్యాన్ని చూపెడుతున్నాను. ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం వెయిట్ చేస్తే ఫైల్ అప్లోడ్ అవుతుంది. ఫైల్ అప్లోడ్ అయింది, ఫైల్ అప్లోడ్ అవుతుంది, అప్లోడ్ అవ్వబోతుంది. దేవదర్శనం అవుతుంది. ఒక్క నిమిషం. సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేసే ఆర్టికల్ ఎంత చెప్పండి నాకు? ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేసే ఆర్టికల్ ఎంత చెప్పండి నాకు? అంతేనా? కరెక్టేనా? అంతేరా? ఇప్పుడు చూడండి అందరూ, యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. చూడండి, బాగా చూడండి, దైవ దర్శనాన్ని వేసుకొని కొంచెం. 61లో ఏమని రాస్తుంది? పదం ఏమని రాస్తుంది? ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్. when a president is to be impeached అనే పదం రాస్తుందా? రాస్తుంది, బాగా రాస్తుందండి. ఇప్పుడు జడ్జిలో చూడండి, ఇప్పుడు జడ్జెస్ చూడండి. A judge of the Supreme Court shall not be removed from his office except by an order of the president. ఎక్కడైనా ఇంపీచ్మెంట్ అనే ప్రొసీజర్ అని రాస్తుందా? ఇంపీచ్మెంట్ అనే పదం ఎక్కడైనా రాస్తుందా? క్లియర్ అండి? సార్, మరి ఇంపీచ్మెంట్ అని ఎందుకు అంటారు?
ఎందుకంటారు? ఇది కూడా వ్యాలిడ్ క్వశ్చనేగా. ఇంపీచ్మెంట్ అంటాం కదా మనం, అంటామా లేదా? జడ్జెస్ సుప్రీం కోర్ట్ లేదా హైకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేసే ప్రొసీజర్ని మనం ఏ నుంచి తీసుకొచ్చాము? ఫ్రమ్ విచ్ కంట్రీ వి బాట్? యుఎస్లో యుఎస్ కాన్స్టిట్యూషన్లో జడ్జెస్ ఆర్ ఇంపీచ్డ్ అనే పదం రాసుంటుంది అక్కడ. జడ్జెస్ ఆర్ ఇంపీచ్డ్ అనే పదం ఆ కాన్స్టిట్యూషన్లో రాసుంటుంది. కాబట్టి మనం కూడా మీడియాలలో, మన క్లాస్లలో జనరల్గా ఇంపీచ్మెంట్ అని వాడతాం. యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితే ఇంపీచ్మెంట్ కాదమ్మా. ఇంపీచ్మెంట్ ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫార్మల్గా డైరెక్ట్గా. అమ్మా అందరికీ క్లియరా? ఈజ్ దిస్ క్లియర్ ఎవ్రీవన్? ఒక క్లారిటీ వస్తుందా? ఎస్ అమ్మా ఎవ్రీవన్? ఓకే, షల్ ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? ఇంకా కొంచెం ట్రిక్కీగా ఉంటుందండి. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, టెన్షన్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. సో మీరు చదివింది తప్పు కాదు, కానీ అది తప్పు. బాగా చెప్పారబ్బా, బాగా చెప్పారు. మీరు చదివింది తప్పు కాదు, పాఠాలలో నేర్పించారు కదా, వాళ్ళు చెప్పింది తప్పు. ఇది కూడా బాగుంది కదా. ఓకే, కన్సిడర్ ది ఫాలోయింగ్ అండ్ చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. An ordinary bill in the state legislative assembly already passed in state legislative council can be withheld up to 3 months only. Money bill in the legislature, I mean state legislative assembly, money bill in the state legislative assembly can be initiated only as a public bill. Only as a public bill. Which of the following statements is correct? An ordinary bill in the state legislative assembly already passed in state legislative council can be withheld up to 3 months only. Money bill in the legislature can be initiated as public bill only. Money bill in the state legislative assembly, I mean. Which of the following statements is correct? 5 seconds to go. If you want more time, give me claps. I'll give 5 seconds more. Clue gaadu. Time wala. Okay, shall I? Polivocha? 5, 4, 3, 2, 1. చాలా టైం ఇచ్చానమ్మా. 83% టైం ఇచ్చాయిగా. ఎక్సలెంట్. 44% ఏంటి? 44%. 43%. ఎవరమ్మా అందరూ ఒకసారి చూస్తారని? వెంకట సాయి, రమేష్, వాణి, రాము, శరత్, అశోక్, తులసి, లావణ్య, జమి నరేంద్ర. వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. చాలా బాగా చదివారు, క్వశ్చన్ చదివారు. మీకు ఆల్మోస్ట్ 1 minute టైం ఇచ్చాను. హోంవర్క్ కూడా చేస్తారా? 47% అమ్మా. రాము, గోవర్ధన్, శ్రీకాంత్, ఎక్సలెంట్ గోయింగ్. కాంపిటీషన్ బీభత్సంగా ఉంది. కమాన్ అమ్మ. ఆన్సర్ ఏంటండి దీనికి? ఆన్సర్ ఏంటి? అదేంటి సార్, 3 నెలలే కదా, కరెక్టే కదా? అవునా?
అమ్మా, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏదైనా బిల్లు పాస్ అయ్యాక అది అసెంబ్లీకి వస్తే అసెంబ్లీకి రెండే ఆప్షన్లు ఉంటాయి కదా, ఒకటి యాక్సెప్ట్ చేయడము లేదా రిజెక్ట్ చేయడము, అంతే కదా, అవునా కాదా? మరి అంతే అయినప్పుడు విత్ హోల్డ్ అనే ఆప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? అదే బిల్లు స్టేట్ లెజిస్లేటివ్లో అసెంబ్లీలో పాస్ చేసి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి వెళ్తే అప్పుడు ఉంటాయి కదా 4 ఆప్షన్లు దీనికి. అప్పుడు విత్ హోల్డ్ చేసుకోవచ్చు, అప్పుడు 3 నెలల వరకు విత్ హోల్డ్ చేసుకోవచ్చు, అవునా కాదా? ఎస్ ఆర్ నో? సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్గా రండి. మనీ బిల్ అనేది ఎప్పుడైనా పబ్లిక్ బిల్ లాగానే ఇనిషియేట్ చేస్తారుగా, అసెంబ్లీలో, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అయినా లోక్సభలో అయినా. డైరెక్ట్ క్వశ్చన్. క్లియర్ విత్ దిస్? క్లియర్ విత్ దిస్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? ఎవ్రీవన్ గివ్ మీ థమ్స్ అప్. వెరీ గుడ్. ట్రికీ అమ్మా, tricky. Umesh, remind me at the last. I will explain. Umesh, remind me at the last. I will explain. You did not say okay. Umesh, I am waiting for you to say okay. Malli one antar. Oh, very good. The speaker address is resignation letter to President of India. వీటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? వీటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? The speaker address is resignation letter to President of India. The president address is resignation letter to vice president. The vice president address is resignation letter to deputy chairman. మరి చైర్మన్ ఎవరికి అడ్రస్ చేస్తాడు? సరే, ఆయన మనకి ఎందుకండి, మీరు ఇదే చెప్పండి ఆన్సర్. I hope this is tricky. Ten seconds. 5, 4, 3, 2, 1. 78%. 78. 57. అమ్మా, ఇవన్నీ చాలా ఈజీ క్వశ్చన్సే అండి, కానీ ప్రిపరేషన్ సరిగా లేకపోతే, ప్రిపరేషన్ కంప్లీట్గా లేకపోతే మీరు క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టలేరు. డూ యూ అగ్రీ? రాము, శ్రీకాంత్, శ్రవణ్. మళ్ళీ చేంజ్ అవుతుంది. డూ యూ అగ్రీ విత్ మీ? ఆన్సర్ ఏంటి చెప్తారా దీనికి? ఆన్సర్ ఏంటి చెప్తారా దీనికి? బి. ఇది ఒకటే కరెక్ట్, ఇవి రెండు రాంగే. స్పీకర్ అడ్రస్ ఇస్ రెసిగ్నేషన్ లెటర్ టు డెప్యూటీ స్పీకర్. ప్రెసిడెంట్ అడ్రస్ ఇస్ రెసిగ్నేషన్ లెటర్ టు వైస్ ప్రెసిడెంట్. కరెక్ట్. వైస్ ప్రెసిడెంట్ అడ్రస్ ఇస్ రెసిగ్నేషన్ లెటర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చైర్మన్ అడ్రస్ ఇస్ రెసిగ్నేషన్ లెటర్ టు, నో అండి, ఏం లేదు. చైర్మన్ టు డెప్యూటీ చైర్మన్, ఉండంటే కావాలంటే అంతే. 100. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అండర్స్టూడ్ దిస్? ఓన్లీ దిస్. అమ్మా, ఈజీయా కాదా ఈ క్వశ్చన్ చెప్పండి? ఈజీ టేక్, వెరీ ఫ్యాక్చువల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చనా కాదా చెప్పండి? ఇట్స్ అ వెరీ బేసిక్ క్వశ్చన్ అండి. మరి బేసిక్ క్వశ్చన్ కూడా 45% వరకు రాంగ్ ఎందుకు పెట్టారు తెలుసా? క్లారిటీగా చదవకపోవడం వల్ల, క్లారిటీగా ప్రిపరేషన్ లేదు.
ప్రిపరేషన్ క్లారిటీ కంప్లీట్గా చేయాలా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా మీకు? ఓకే, అందరూ ఖచ్చితంగా ప్లీజ్ ప్రిపరేషన్ అనేది ఒక్కటే చదవండి. మీరు ఓన్లీ ప్రెసిడెంట్ గురించి చదవండి, కంప్లీట్గా చదివేసేయండి. సగం చదవద్దు, అన్నీ తెలుసుకోండి. క్లియర్ అమ్మా? ఓన్లీ 2. Shall I move on to the next question? Article 129 of the Constitution gives authority for Supreme Court. Article 129 of the Constitution give authority for Supreme Court to punish for contempt of itself. ఇది న్యూస్లో ఉంది కదా, అందుకని అడిగాను. ప్రశాంత్ భూషణ్ న్యూస్లో ఉంది. Article 102 provides provisions for suspension of members. Provides provisions for suspension of members. వీటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా తెలియాలి అంటే నా ఉద్దేశం ప్రకారంగా 3 times రివైజ్ చేయాలి. మీరు 3 సార్లు రివైజ్ చేయాలి. 3 సార్లు రివైజ్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఆర్టికల్ 102 అంటే ఏంటో తెలుస్తుంది. రెండోది ఆర్టికల్ 102లో ఏం చెప్తుందో తెలుస్తుంది. మూడోసారి రివైజ్ చేసినప్పుడు మర్చిపోకుండా ఉంటాం. ఓకే, 3, 5, 4, 3, 2, 1. 40%. Okay, 40 is good. 40, 43. 43%. 67% తప్పు పెట్టారు. ఈ 67% ఆలోచించండి ఎందుకు తప్పు పెట్టారు అని. తప్పు పెట్టారు, 43% కరెక్ట్గా పెట్టారు. యాజ్ ఆన్ నౌ 2 seconds. వెరీ గుడ్. రాము, శ్రవణ్, జమి, నరేంద్ర. సి లీడర్ బోర్డ్ చాలా టఫ్గా ఉంది. అమ్మా ఆన్సర్ ఏంటి? ఫస్ట్ టెల్ మీ వాట్ ఈస్ ది ఆన్సర్? ఏ ఈస్ ది ఆన్సర్? ఇదన్నీ తప్పు. ఆర్టికల్ 102 ప్రొవైడ్స్ ప్రొవిజన్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్. మరి సస్పెన్షన్ ఆఫ్ మెంబర్స్, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, కండక్ట్ ఆఫ్ బిజినెస్. డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ చెప్పండి. ఆర్టికల్ 102 ద్వారా యాజ్ పర్ ఆర్టికల్ 102 ఒక మెంబర్ని డిస్క్వాలిఫై చేయాలి అంటే ఏ కండిషన్స్లో డిస్క్వాలిఫై అవ్వచ్చు? ఇఫ్ ఈజ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. 2, ఇఫ్ ఈజ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, హ్యావింగ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. 3, unsound mind. 4, anti-defection law. 5, other related things as per a law made by the parliament. మరి పార్లమెంట్ ఏదైనా చట్టం చేసిందా? yes, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, RP Act 1951. okay, Article 129 provides Supreme Court contempt of case. దాని యొక్క రూల్స్ అదే ఫ్రేమ్ చేసుకోవచ్చుగా. కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో చేసుకోవచ్చా? కోర్టు ధిక్కరణ. నెక్స్ట్ క్వశ్చన్. జాగ్రత్తమ్మా, 1 రూపీ ఫైన్. అలే జాగ్రత్తమ్మా చూసుకోండి. Consider the following and choose the correct statement. The allocation of seats in Rajya Sabha to the states is based on the population of that particular state.
A member of the Rajya Sabha should be a domicile of that state which he or she is elected. Should be. Member of the Rajya Sabha are elected by the elected members of the assemblies of the states and union territories. అంటే రెండు, ఢిల్లీ పాండిచ్చేరి. అవునా కాదు? అమ్మ మీకు క్లూ కావాలంటే క్లాప్స్ కొట్టండి. క్లూ కావాలా? రీసెంట్గా అంబానీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ సీఎంని కలిసి ఒకటిని రాజ్యసభ ఎంపీగా ఎలక్ట్ చేయించారు. ఇది క్లూ. క్లూ అర్థమైందా? పోలిస్తున్నానండి. 5, 4, 3, 2, 1. 25%. 25%. 59%. 59%. పర్లేదు, 59 ఈజ్ ఎ వెరీ గుడ్ నెంబర్. అరౌండ్ 40% తప్పు పెట్టారు. ఉజ్జిఖాన్, డానియల్, సుధాకర్ వెల్కమ్. 57%. ఎక్సలెంట్ అండి. లీడర్ బోర్డ్ షేర్ చేస్తాను చూడండి. రాము, శ్రవణ్, జమీన్, నరేంద్ర, వెంకట్ సాయి. దేర్ ఇస్ ఎ టఫ్ కాంపిటీషన్ గోయింగ్ ఆన్. కమాన్, అందరూ కష్టపడాలి. అమ్మ ఆన్సర్ ఏంటమ్మా దీనిది? ఆన్సర్ ఏంది? సి ఈజ్ ది ఆన్సర్. 1 కరెక్టే, 3 కరెక్టే. షుడ్ బి అనే బదులు కెన్ ఆర్ మే నాట్ బి అంటే సరిపోతుందా? మే ఆర్ మే నాట్ బి. అమ్మా రాజ్యసభకు కానీ లోకసభకు కానీ ఎన్నికైబడితే ఈ షుడ్ బి ఏ ఎలెక్టర్ ఇన్ ఎనీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ఇండియా. ఏ కాన్స్టిట్యుయెన్సీ అయినా ఉండొచ్చు కదా, రాజ్యసభకైనా లోక్సభకైనా. అదే స్టేట్లో ఉండాలని ఏం లేదు కదండి. రీసెంట్గా అంబానీ గుర్తుందా? మీకు గుర్తొచ్చిందా? అంబానీ గారు ఒక వ్యక్తిని రాజ్యసభ ఎంపీగా పంపించారుగా మన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ నుంచి. అవునా కాదా? ఎగ్జాక్ట్లీ. మరి ఆయన ఎట్లా? ఈజ్ నాట్ ఏ డొమిసైల్ ఆఫ్ ది స్టేట్ కదండి. అతను ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు కదా. మరి అతను ఎట్లా ఎన్నుకున్నారు? సో బికాస్ అలో చేస్తారు కాబట్టి. ఈ 2 స్టేట్మెంట్స్ అయితే ఐ హోప్ యు ఆల్ నో. ఇది ఏ షెడ్యూల్ ప్రకారంగా? అకార్డింగ్ టు విచ్ షెడ్యూల్? ఫస్ట్ స్టేట్మెంట్ Schedule 4. According to Schedule 4 of the Constitution, as per the population only ఇవ్వాలి అని చెప్పి. ఇంక ఇదైతే తెలుసు. ఇది యాజ్ పర్ విచ్ ఆర్టికల్? యాజ్ పర్ విచ్ ఆర్టికల్ ఎలక్షన్స్ అనేవి? Understood this point? Understood this point? One of the most easiest question. ఒక్క నిమిషం అమ్మా, సారీ, ఒకటే నిమిషం. ఇంకొక క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చాలా బాగుంటుంది. కన్సిడర్ ది ఫాలోయింగ్ అండ్ చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. ద టెన్యూర్ ఆఫ్ ది రాజ్యసభ is 6 years. The tenure of the Lok Sabha is 5 years. ఏది కరెక్ట్? టెన్యూర్ బదులు టర్మ్ అని పెట్టుకోండి కావాలంటే. యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ as టర్మ్. ద టర్మ్ ఆఫ్ ది లోక్సభ, ద టర్మ్ ఆఫ్ ది రాజ్యసభ. ఓకే, ఇంకా మీకు క్లియర్ అవుతుంది. ఓకేనా అమ్మా? పోలివచ్చా? 57%.
44%. This is the most basic question of today's class. 45%. This is the most basic question. Most basic question. Lok Sabha is a temporary body. Rajya Sabha is a permanent body. Two seconds. శ్రవణ్ రాము అభిషేక్ చూసారా లీడర్ బోర్డ్ ఎలా చేంజ్ అయిపోతుందో. ఇంకొక క్వశ్చనే ఉంది, ఓన్లీ 1 క్వశ్చన్ లెఫ్ట్. అమ్మా ఆన్సర్ ఏంటమ్మా దీన్ని? అవునా అవునా? ద టెన్యూర్ ఆఫ్ ది లోక్ సభ ఇస్ 5 years ఓన్లీ, అంతే తప్ప. కరెక్టా? ఇప్పుడు చెప్పండి. ఇది రాంగ్. దిస్ ఈస్ ఫాల్స్. క్లియర్ అమ్మా ఎవ్రీవన్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ నౌ? ఎలా చదవాలో అర్థం అవుతుందా మీకు? ద టెన్యూర్ ఆఫ్ ది లోక్ సభ ఈజ్ 5 years ఇన్ నార్మల్ టైమ్స్. నార్మల్ టైమ్స్ లో 5 years ఏగా. 5 years ఏగా. అఫ్ కోర్స్ దీన్ని ఒక ఇయర్ పెంచుకోవచ్చు, లేదా 5 years లోపల డిజాల్వ్ చేసుకోవచ్చు. ఇవన్నీ డ్రామా ఉంటుంది. బట్ టెన్యూర్ ఆఫ్ ది లోక్ సభ ఇస్ 5 years ఏనా కాదా? 5 years తర్వాత ఆటోమేటిక్ గా డిజాల్వ్ అవ్వాలి కదా, టెంపరరీ బాడీ కదా, డిజాల్వ్ అవ్వాల్సిందే కదా. అదే రాజ్యసభ 6 ఏళ్లకు ఒకసారి డిజాల్వ్ అవుతుందా అండి? 6 ఏళ్లకు ఒకసారి డిజాల్వ్ అవుతుందా అండి? ఇట్స్ ఎ పర్మనెంట్ బాడీ. ఇట్స్ ఎ పర్మనెంట్ బాడీ. According to the Constitution of India, the term of the Lok Sabha is 5 years from the first sitting. The first sitting of the Lok Sabha. According to the Constitution of India, Article 81. మెంబర్స్కి కూడా టైం ఉంటుంది. మెంబర్స్ కూడా 5 సంవత్సరాలే. రాజ్యసభలో వచ్చేసి రాజ్యసభ మెంబర్ యొక్క టర్మ్ ఎంత? రాజ్యసభ మెంబర్ యొక్క టర్మ్ కాదండి 6 years కాదండి. ప్రవీణ్ యు ఆర్ కరెక్ట్. అప్ టు 6 years. మీరు క్లియర్గా చెప్పాలండి ప్లీజ్ ప్లీజ్. అదే లోక్సభ మెంబర్ వచ్చేసి 5 years, అప్ టు 5 years అని ఏం లేదే, 5 సంవత్సరాలే. రాజ్యసభ మెంబర్ షుడ్ బి అప్ టు 6 years. అదేంటి సార్ అప్ టు 6 years అన్నారు? బికాస్ 2 years ఒకసారి 1/3 ఆఫ్ ది మెంబర్స్ రిటైర్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ అట్లాంటిది ఏం లేదు కదా అమ్మా. అర్థమవుతున్నా ఎలా చదవాలో, ఎలా గుర్తుపెట్టుకోవాలో? ఇలా గుర్తుపెట్టుకోవాలి. మనం ఆల్రెడీ ప్లస్ కోర్స్ అనేది స్టార్ట్ చేసాం. సెంటర్ స్టేట్ రిలేషన్స్ చేస్తున్నాం ఇప్పుడు. వీఆర్ ఇన్ సెంటర్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. ఎనివన్ ఉన్నారు ఇక్కడ క్లాస్ వాళ్ళు? హౌ మెనీ ఆర్ దేర్? ఎస్ అని చెప్పండి. ఎస్ అని చెప్పండి. 1 2 3 4 5 6. ఎక్సలెంట్ ఎక్సలెంట్. నేను నెక్స్ట్ క్వశ్చన్ కరెక్ట్గా పెట్టాలి కదా, అందుకని చూడాలన్నమాట. మీ అందరిని చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ మీరు కరెక్ట్గా పెట్టారో లేదో నాకు తెలుస్తుంది, అందుకని చెప్పి అలా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? లాస్ట్ క్వశ్చన్. చాలా జాగ్రత్త. 334. What will follow if the money bill is substantially amended by Rajya Sabha? Suppose Rajya Sabha money bill ni amend చేసింది అనుకోండి, అంటే కొన్ని చేంజెస్ చేసింది, మనీ బిల్లో చేంజెస్ చేసింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? రాజ్యసభ మనీ బిల్లో చేంజెస్ చేయకూడదు, ఏదైనా యాక్సెప్ట్ చేయాలి లేదా విత్హోల్డ్ చేసుకోవచ్చు. విత్హోల్డ్ 14 రోజుల వరకు చేసుకోవచ్చు. 14 రోజుల కంటే దాటిపోతే డీమోడ్ పాస్డ్ అంటారు, ఆటోమేటికలీ పాస్డ్. కానీ ఆ 14 రోజుల లోపల మనీ బిల్ని రాజ్యసభ చేంజెస్ ద్వారా పాస్ చేస్తే ఏమవ్వచ్చు? The Lok Sabha may still proceed the bill accepting or not accepting the recommendations of Rajya Sabha. The bill will be placed for joint sitting. The bill will be lapsed. None of the above. ఏమవ్వదు.
అమ్మా నేను ఒక క్లూ ఇద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. క్లూ ఇవ్వచ్చా? ఆన్సర్ ఈజ్ నాట్ నన్ ఆఫ్ ది ఆన్సర్ నన్ ఆఫ్ ది అబోవ్ కాదు. ఆన్సర్ నన్ ఆఫ్ ది అబోవ్ కాదు. ఏ, బి ఆర్ సి? పోలివనా? పోలివచ్చా? 334 క్వశ్చన్లు చేశాం ఇప్పటి వరకు లాస్ట్ 3 monthsలో. లాస్ట్ 3 నెలల్లో 334 క్వశ్చన్స్ చేసాం. ఎల్లుండి మళ్ళీ ఇంకో 10 చేస్తాం. ఆల్ 334 మీరు కరెక్ట్గా చదివేస్తే ఇలానే ఉంటాయి, కాన్సెప్ట్తో ఉంటుంది. పాలిటీ అయిపోయినట్టే నా ఉద్దేశం. కానీ పాలిటీ విన్నాక అది చెయ్యాలి. ఓకే, పోలిస్తున్నానమ్మా. 100%, 100%, 82 బాగా పెట్టారండి. ఎక్సలెంట్ అండి, బాగా పెట్టారు నిజంగా, చాలా బాగా పెట్టారు. వెరీ గుడ్, బాగా ఆలోచించారు, క్లూ ఇచ్చారు. వెరీ గుడ్. బికాస్ ఐ వాంటెడ్ టు హెల్ప్ యూ ఆల్. సి ఎగ్జామ్ రాసేటప్పుడు రాలేదు కదా, ఇక్కడైనా హెల్ప్ చేద్దామని. 80%. Excellent. I am sharing the leaderboard. I am very happy to announce the top 10. Shravan, 12 out of 12. Only person who got 12 out of 12. Congratulate Shravan, everyone. Andaru Shravan ni congratulate cheyali because he is the only person who got 12 out of 12. Not for first, because he got 12 out of 12. I am very happy. How many of you got 7 plus? 7 కంటే ఎక్కువ ఎన్ని మందికి వచ్చింది చెప్పండి నాకు. వెరీ గుడ్ అండి. రాము వెరీ గుడ్. ఆరిక, నాని, షేక్ అభిషేక్ వెరీ గుడ్ అండి. వెంకట్ సాయి, జమ్మి నరేంద్ర, వీరు, మోహన్ చారి, గోవర్ధన్ చాలా వచ్చామ్మా, చాలా వెరీ గుడ్ అమ్మా. సుమతి, ఎవ్రీవన్ ఎక్సలెంట్ షో అండి, చాలా చాలా బాగా చేశారు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మీ అందరికీ రివిజన్ అవసరం అండి. రూపాయి 8. ఓకే, వెరీ గుడ్. అవర్ ఫీలింగ్స్ ఎన్ని వచ్చాయమ్మా? అవర్ ఫీలింగ్స్ వెరీ గుడ్ అమ్మా. చందు, నో ప్రాబ్లం. 5 ఈజ్ ఆల్సో గుడ్ స్కోర్. సి మీ అందరికీ ఆన్సర్స్ తెలుసు, తెలిసి తప్పులు పెడుతున్నారు అని ఎన్ని మంది అనుకున్నారు చెప్పండి? ఇక్కడ తెలిసి తప్పులు పెట్టామని ఎన్ని మంది అనుకున్నారు? 1 2 3 4 5 6. ఇప్పుడు చెప్పండి, ఇది ఈ ఎగ్జామ్ కాబట్టి ఏం కాదు అనుకుంటారు. అదే మెయిన్ ఎగ్జామ్లో మీరు ఇలా పెడితే ఎంత ఫీల్ అవుతారమ్మా? వెరీ గుడ్ కిరణ్, నో ప్రాబ్లం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇంకో క్వశ్చన్ కూడా చెప్పారు. వెరీ గుడ్ అమ్మా. టెల్ మీ, మనీ బిల్లు క్యాన్సిల్ చేయొచ్చా? ల్యాబ్స్ చేయొచ్చా? నో, బికాస్ మనీ బిల్ రిఫ్లెక్ట్స్ ది గవర్నెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇమీడియట్ ఎక్స్పెన్సెస్. మనీ బిల్ పైన జాయింట్ సిట్టింగ్ పెట్టొచ్చా? సో ఇక్కడ ఇది రైట్ ఆన్సర్ అని చెప్పారు. అమ్మా, రాజ్యసభ మనీ బిల్ పైన అమెండ్మెంట్స్ చేయకూడదు, కానీ రికమెండేషన్స్ ఇవ్వచ్చుగా. ఆ రికమెండేషన్స్ తోని ఒక బిల్ పాస్ అయింది అనుకోండి. ఇప్పుడు లోక్సభ ఆ రికమెండేషన్స్ ఒప్పుకుంటే ఒప్పుకుంది, లేకపోతే లేదు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. అదే ఆర్డినరీ బిల్ అయితే ఇలా కాదే. ఆర్డినరీ బిల్ ఇలా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, వైస్ ప్రెసిడెంట్ ఎవరుంటారు అని కాన్స్టిట్యూషన్ ఎక్కడ చెప్పలేరు అమ్మ. ఓకే, విష్
అమ్మా ఈజ్ ఇట్ క్లియర్? ఇంకోటి అడుగుతున్నాను, చెప్పండి, అందరూ చెప్పండి నాకు. ఒక బిల్లు స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇనిషియేట్ అయ్యింది, పాస్ అయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఈ బిల్లు? ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఈ ఆర్డినరీ బిల్లు పైన ఎన్ని హక్కులు ఉంటాయి? రెండే హక్కులు ఉంటాయి, ఏదర్ యాక్సెప్ట్ చేయడం లేదా రిజెక్ట్ చేయడం. సపోజ్ యాక్సెప్ట్ చేసింది అనుకోండి, ఈ బిల్ ఎక్కడికి వెళ్తుంది? గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. ఆర్టికల్ 200 ద్వారా వీటో పవర్స్ ఉంటాయి. అదే రిజెక్ట్ చేస్తే, అసెంబ్లీ రిజెక్ట్ చేస్తే, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద బిల్. బాగుంది. సపోజ్ ఒక బిల్లు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇనిషియేట్ అయ్యి ఇక్కడ పాస్ అవుతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామా బిల్లు? స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి వెళ్తుంది. ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ బిల్లు పైన ఏమేం చేయొచ్చు? ఏదర్ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్, రిజెక్ట్, withhold or accept with the changes. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. డిఫరెంట్. సపోజ్ విత్ హోల్డ్ అనుకోండి, అప్ టు హౌ మెనీ మంత్స్ ఇట్ కెన్ బి విత్ హోల్డ్? అప్ టు 3 months, అప్ టు 3 నెలలు, అప్ టు 3 months ఇట్ కెన్ బి విత్ హోల్డ్. ఇప్పుడు చెప్పండి అమ్మా, సపోజ్ ఒక బిల్లుని కౌన్సిల్ యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేస్తే ఈ బిల్ ఎక్కడికి వెళ్తుంది? గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. గవర్నర్ వీటో పవర్స్ ఎక్సెట్రా. సపోజ్ ఆ బిల్లుని రిజెక్ట్ చేసినా, 3 నెలల వరకు విత్ హోల్డ్ చేసినా, లేదా చేంజెస్ ద్వారా యాక్సెప్ట్ చేసినా కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఇది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి వెళ్తుంది. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి వెళ్తుంది. ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మళ్ళీ అదే సేమ్ బిల్లుని మళ్ళీ పాస్ చేస్తే మళ్ళీ ఎక్కడికి వస్తుంది? స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి వస్తుంది. ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎన్ని నెలలు టైం ఉంటుంది? 1 నెల టైం ఉంటుంది, 1 month టైం. ఈ 1 monthలో ఏం చెయ్యాలి? యాక్సెప్ట్ మాత్రమే చెయ్యాలి. యాక్సెప్ట్ చేయకుండా 1 monthలో రిజెక్ట్ చేసినా లేదా 1 month దాటిపోయినా కూడా దాన్ని ఏమంటారు? డీమ్డ్ యాక్సెప్టెడ్ అంటారు. దాన్ని ఏమంటారు? డీమ్డ్ యాక్సెప్టెడ్. అంటే ఆటోమేటిక్గా యాక్సెప్ట్ అయింది అని అర్థం. ఆటోమేటికల్లీ యాక్సెప్టెడ్ అని అర్థం. క్లియర్ అమ్మా ఎవ్రీవన్? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇది చాలా 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 సెన్సిటివ్ ఏరియా, మోస్ట్ సెన్సిటివ్ ఏరియా ఇది. అమ్మా, ఒక బిల్లు తయారు చేయడానికి పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేచర్ వెనకాల కృషి చేసేది ఎవరు? పార్లమెంటరీ కమిటీస్, డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్. సపోజ్ ఒక బిల్ అనేది ఒక కమిటీకి రిలేటెడ్ అయితే దీన్ని సెలెక్ట్ కమిటీకి అంటారు. ఆ బిల్లు ఆ కమిటీకి పంపివ్వాలి అని అంటారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 7 డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. పార్లమెంట్లో ఎన్ని ఉంటాయండి? పార్లమెంట్లో హౌ మెనీ డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్? 24 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. క్లియర్ అమ్మా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. I'll see you guys tomorrow in the class. Tomorrow very tough competition మోహన్, నిజంగానే అమ్మా. నో ప్రాబ్లం. మీకు వస్తుందా లేదా? I hope you're getting the subject. Tomorrow 7 PM we will continue center state relations. దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ చూసాక అసిమెట్రిక్ ఫెడరలిజం చూస్తాం, యూనియన్ టెరిటరీస్, అలానే ఆర్టికల్ 371, ఈ 2 కూడా చూస్తాం. ఇది చూసాక డే ఆఫ్టర్ టుమారో ఎగ్జామ్ టెస్ట్ నెంబర్ 29 out of 30 సేమ్ టాపిక్ మీద ఉంటుంది. పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, సెంటర్ స్టేట్ రిలేషన్స్,
ఈ 3 టాపిక్స్ మీద ఉంటాయి. ఓకేనా? ఓకేనా? థ్యాంక్ యూ అండి. జై హింద్. సండే ఈజ్ ఏ ఫన్ డే, హాలిడే, నో క్లాస్ ఆన్ సండే. ఓకేనా? సండే క్లాస్ లేదు. ఎందుకు సండే క్లాస్ లేదు? మండే రోజు క్విజ్ ఉంటుంది, క్విజ్కి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, గుడ్ ఈవినింగ్, శుభరాత్రి. జై హింద్. జై హింద్ అమ్మా. జై హింద్, జై హింద్, జై భారత్. వెరీ గుడ్.